We were studying about what happens in the end times. అంత్య దినాల్లో ఏమి జరుగుతున్నదో మనం నేర్చుకుంటూ ఉన్నాం. And we have come to this point where the church is raptured. మరి సంఘము పైకెత్తబడేటువంటి సమయం వరకు మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. And we have seen what happens when the church is raptured. సంఘం పైకెత్తబడినప్పుడు మరి సంఘానికి ఏమి జరుగుతుంది అన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. The first thing we have seen is that we will be given glorified bodies. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం గడిచిన వారాల్లో మనకి మహిమా శరీరం మనం పైకెత్తబడిన వెంటనే మనకి ఇవ్వబడుతుంది. The second thing that happens is that we stand before the judgment seat of Christ. రెండవది మరి మనం పైకెత్తబడిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడతాం. We have seen that there are two realities. అక్కడ రెండు వాస్తవాలను గురించి గత వారంలో మనం నేర్చుకున్నాం. The first reality is the cross and the great white throne judgment. మొట్టమొదటి వాస్తవం ఏంటంటే సిలువ, రెండవది మరి సిలువ మరియు ధవల సింహాసనము. The second great reality రెండవ is గొప్ప వాస్తవం ఏంటి అనంటే the judgment seat of Christ. క్రీస్తు యొక్క న్యాయపీఠం. And each of these realities have issues that we have seen. ఈ రెండు వాస్తవాలు కూడా మరి కొన్ని ఇష్యూస్ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. Firstly, that at the cross your sin is dealt with if you believe in the Lord Jesus Christ. మొట్టమొదటిగా మరి సిలువ దగ్గర నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ పాపం విషయంలో దేవుడు చొరవ తీసుకొని కార్యం జరిగిస్తా ఉన్నాడు. What happens is your sin is placed on Jesus Christ. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో నీ పాపములు క్రీస్తు మీద వేయబడుతున్నాయి సిలువ దగ్గర. And his righteousness is given to you. నీ పాపం ఆయన మీద వేసుకొని ఆయన నీతిని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. The Bible says he became sin for us who knew no sin. మరి పాపము లేని తనలో పాపము లేనివాడు మన అందరి కొరకు కలువరి సిలువలో పాపముగా మారాడు. That we may be made the righteousness of God in him. మనము దేవుని యొక్క నీతి కలిగినటువంటి వారమే ఉండగలిగినట్లుగా ఆయన మన కొరకు పాపముగా మారాడు. So a transaction takes place at the cross when you put your faith in Jesus మనం Christ. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్నామో సిలువ దగ్గర గొప్ప మార్పిడి అనేటువంటిది జరుగుతున్నది. Right, your sins are laid upon Christ. నీ పాపాలు యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. And his righteousness is given to you. ఆయన కలిగి ఉన్నటువంటి నీతి నీకు అనుగ్రహించాడు. So now you're righteous in God's eyes. ఇప్పుడు దేవుని దృష్టిలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనల్ని పాపులుగా కాదు నీతిమంతులుగా చూస్తున్నాడు. Yes, there is still sin in us as we have seen. అవును, మనలో ఇంకను పాపము పాప నియమము జీవించే ఉంటున్నది. That's because this sinful body is there with us. ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి శరీరము పాప నియమంతో కూడినటువంటి శరీరం. Do you remember we have seen from the Bible that this body is yet unredeemed? గడిచిన బైబిల్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు అన్నటువంటి సత్యాన్ని వాస్తవాన్ని నేర్చుకున్నాం. But still God looks at us as righteous. అయినప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనల్ని దేవుడు నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. That's why the Bible says Jesus Christ is our wisdom, our redemption, our righteousness. యేసుక్రీస్తు మన జ్ఞానము, మన విమోచన, మన నీతి అయి ఉన్నాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. But if you reject Jesus Christ at that cross, అయితే కలువరి సిలువ చెంత నీవు గనక యేసుక్రీస్తుని తిరస్కరిస్తే, or anybody else for that matter, ఎవరైనా సరే యేసుక్రీస్తుని తృణీకరిస్తే, they will stand before the great white throne judgment. యేసును తృణీకరించిన ప్రతివారు యేసుక్రీస్తు ధవల సింహాసనం ఎదుట నిలబడవలసిందే. As we have seen in Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విధముగా what happens at that point is that you are judged as a sinner. మరి యేసుక్రీస్తు ధవల సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు నీవు మరి పాపిగా తీర్పు తీర్చబడతావు. And you will be sent to hell. నీవు నిశ్చయముగా నరకానికి వెళ్ళబడతావు. That's because of God's holiness. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను బట్టి, because of his justice and his judgment. ఆయన యొక్క నీతి, ఆయన న్యాయమును బట్టి మనకు ఆ తీర్పు తీర్చబడుతుంది. There is no second chance. అక్కడ రెండవ అవకాశం ఏమీ ఏ వ్యక్తికి ఇవ్వబడదండి. Nobody can say, well, okay, now I believe. అయ్యా అప్పుడు నేను నమ్ముకోలేకపోయాను, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను అని ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. He will say, depart from me, ye cursed, into everlasting fire. మరి శపించబడిన వారలారా నా దగ్గర నుండి మీరు మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోండి అని ప్రభు చెప్తాడు. That's the first great reality. అది మొదటి గొప్ప వాస్తవం. If your sin is not dealt with at the cross, నీ పాపము సిలువ చెంత ఒకవేళ దానికి జరగవలసినటువంటి క్రియ జరగకపోతే, you will stand before the judgment, great white పాపాలు throne. క్షమించబడకపోతే
నీవు నిశ్చయముగా ధవల సింహాసనం ఎదుట నిలబడవలసిందే. But the second great reality అయితే రెండవ గొప్ప వాస్తవాన్ని మనం చూస్తూ వచ్చాం. is if you get saved by believing in Jesus Christ, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యమందు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, according to 1 Corinthians chapter 3, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం, according to 2 Corinthians chapter 5 verse 10, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా we will stand before the judgment seat of Christ. మనం యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. And there we are judged as servants. అక్కడ మనం దాసులముగా తీర్పు తీర్చబడతాం, సేవకులముగా. You see, when you stand before the cross, నీవెప్పుడైతే కలువరి శిలువ చెంత నిలబడతావో, the question that is answered is this. అక్కడ మరి ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, where will I spend eternity? నేను నా నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతున్నాను? So I believe in Jesus, I'm going to be with him forever. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను గనుక నిత్యము ఆయనతో కూడా నేను పరలోకంలో ఉండబోతున్నాను. So that question is answered. ఆ ప్రశ్నకి జవాబు లభిస్తున్నది. But at the judgment seat, అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట the question is this. అక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే, how will eternity be like for me? అయితే నేను దేవునితో గడిపేటువంటి ఆ నిత్యత్వము నా కొరకు ఎలా ఉండబోతున్నది? That depends on how we live here for the Lord, as we have seen last నీ time. నిత్యత్వం ఎలా ఉండబోతున్నదో, నీ భూమి మీద ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తావో దాని మీద ఆధారపడి ఉన్నది. The first great reality at the cross, మొట్టమొదటి గొప్ప వాస్తవం సిలువ చెంత, it is decided whether you go to heaven or hell. సిలువ చెంత నువ్వు నిలబడినప్పుడు నువ్వు నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా అన్నటువంటి తీర్మానంలోనికి వస్తావు. If you receive the Lord, you go to heaven. నీవు అక్కడ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తే నిశ్చయముగా నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. But if you reject him, you're going to hell. నీవు క్రీస్తుని తృణీకరిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. But at the judgment seat of Christ, అయితే క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి వాస్తవం దగ్గర you either receive a reward or you lose a reward. నీవు అక్కడ నీ బహుమానాన్ని పొందుకుంటున్నావా లేక నీ బహుమానాలు కోల్పోతున్నావా అన్నటువంటిది ఆలోచించాలి. We have seen that if we serve the Lord Jesus Christ as his servants, మన నాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నమ్మకమైన సేవకులుగా మనం సేవ చేస్తే we will receive rewards. మనం తప్పకుండా ఆయన ఎదురు నుండి బహుమానాలు పొందుకుంటాం. This is going to happen the moment we are raptured and we stand there before the judgment seat of Christ. మనం సంఘముగా ర్యాప్చర్ అయిన వెంటనే, సంఘముగా పైకెత్తబడిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి మన క్రియల కొరకే తీర్పు తీర్చబడతాం. We have already seen that in 1 Corinthians chapter 3. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. You don't have to turn there right now. మరలా మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. There your works are judged. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు చేసిన క్రియలకు తీర్పు జరుగుతుంది. Not your sin. నీ పాపములకు కాదు. Your sins have been dealt with on the cross. నీ పాపములు ఆల్రెడీ కలువరి సిలువ చెంత ఆయన తీర్పు తీర్చేశాడు. So if your works are as gold, silver and precious stones, మనం నేర్చుకున్నట్టుగా మన క్రియలు ఒకవేళ బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ల వలె ఉంటే you will receive a reward. మనం తప్పకుండా దానికి తగినటువంటి బహుమానాలు మనం పొందుకుంటాం. But if your works are as wood, hay and stubble, ఒకవేళ నీ యొక్క క్రియలు మరి కర్ర, కొయ్యకాలు, మరి గడ్డివిగా ఉన్నట్లయితే they will be burned. అవి ఖచ్చితంగా కాల్చబడతాయి. Now tell me, what will happen if your works are burned? ఒకవేళ నీ క్రియలు కాల్చబడితే జరిగేది ఏంటో తెలుసా? Can anyone tell me what will happen? చెప్పగలరా ఏం జరుగుతుందో? నీ క్రియలు అగ్ని చేత కాల్చివేయబడితే జరిగేటువంటిది ఏంటి? That's why I'm taking this time to say it again and again and again. అందుకే నేను ఎక్కువ సమయం తీసుకొని మీకు అవగాహన కలగటానికి మరలా చెప్తూ ఉన్నాను. Look at 1 Corinthians chapter 3. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 14 and 15. మొదటి కొరింథీ పత్రిక 14, 15 వచనాలు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. You must believe what the Bible says. That's why if you don't believe, you will never learn. మనం చదివేటువంటి దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనం నమ్మితేనే ఆ సంగతులను గ్రహించగలం. I have said this
4 or 5 times at least. నేను ఈ విషయాన్ని గడిచిన క్లాసెస్లో దాదాపు 4-5 సార్లు నేను జ్ఞాపకం చేశాను. I want you to understand that at the judgment seat of Christ, nobody goes to hell. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన ఏ విశ్వాసి కూడా నరకానికి వెళ్ళడు. Only those who reject Christ on the earth will go to hell. భూమి మీద ఉన్నప్పుడు కలువరి శిలువ చెంత ఎవరైతే యేసుక్రీస్తుని తృణీకరిస్తారో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. Think about it. దాని గురించి ఆలోచించా. At the rapture, you're given a glorified body. నీవు సంఘం పైకెత్తబడినప్పుడు, ర్యాప్చర్ జరిగినప్పుడు రెప్పపాటులో నీకు మహిమ శరీరం ఇవ్వబడింది. Are you telling me that you go up to heaven and stand at the judgment seat and in your glorified body is going to send you to hell? ఇప్పుడు పైకెత్తబడిన వెంటనే మహిమ శరీరం ధరించుకున్న నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి మరలా నరకానికి వెళ్తావా? Will he take away your glorified body and send you to hell? నీకు ఇచ్చినటువంటి మహిమ శరీరాన్ని మరలా తీసేసుకొని నిన్ను నరకంలో నీకు నెట్టేస్తాడా? That's confusion. అది చాలా కన్ఫ్యూజన్ తో కూడినటువంటి మాట. God doesn't work in confusion. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తికమకలో ఉంచేటువంటి వాడు కాదు. It's very clear. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. If your work is burned, నీ క్రియలు కాల్చబడితే you will suffer loss. నీవు నష్టాన్ని అనుభవిస్తావు. What is the loss? ఏంటండి ఆ నష్టం? You will not get rewards. నీవు దేవుని యొద్ద నుండి బహుమానాలు పొందుకొనవు. But what does it say there? అయితే దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? Verse 15, he himself shall be saved, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని yet as so far by fire. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. Yet so as by fire. అగ్నిలో నుండి రక్షించబడినట్టు తప్పించుకొనును. That means you will spend eternity without any rewards. అంటే నీ క్రియలు సరిగా లేకపోతే నువ్వు నిత్యము దేవుని సందులోనే ఉంటావు, కానీ ఏ విధమైన బహుమానాలు బిరుదులు లేకుండా అలా గడుపుతావు. What are these rewards? I want to talk to you briefly about it. పాస్టర్ గారు బహుమానాలు బిరుదులు అంటున్నారు, అసలు ఏంటి దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానాలు ప్రతిఫలాలు అని మీరు అడగవచ్చు. All right, let's begin with the crowns that Jesus Christ is going to give us. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన క్రియలను తీర్పు తీర్చి ఆయన ఇచ్చేటువంటి బహుమానాల్లో మొట్టమొదటిది కిరీటాల గురించి మనం ఆలోచన చేద్దాం. Look at 1 Corinthians chapter 9. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. Let's read verses 24 through 27. 24 నుండి క్రిందికి మనం ఒకసారి చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. The first crown that is mentioned here is called the incorruptible crown. మరి మొట్టమొదటి కిరీటం ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి కిరీటం ఏంటంటే అక్షయమగు కిరీటం. What is this incorruptible crown? నశింపని కిరీటం లేక అక్షయమగు కిరీటము అంటే ఏంటి? Well, it's very simple to understand. It's a crown that will never decay or be destroyed. ఇది పాడైపోనటువంటి ఒక కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని అర్థం. In this passage it tells us who will win this reward or this crown. ఈ అక్షయమగు కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో ఈ ప్యాసేజ్ లో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. Firstly, it is one who runs his race well. మొట్టమొదటిగా ఈ కిరీటము ఈ బహుమానం ఎవరు పొందుకుంటారంటే పందెపు రంగమందు సరిగా పరిగెత్తినటువంటి వాడు. Remember, in the book of Hebrews the Bible tells us that we are in a race. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మనందరం పందెపు రంగంలో ఉన్నటువంటి వారం. Right in chapter 12. 12వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని నేర్చుకున్నాం. And we are called to run this race with our eyes on Jesus Christ. మనము ఈ పందెపు రంగంలో ఎలా పరిగెత్తాలి? మన నేత్రాలు క్రీస్తుపై ఉంచి విశ్వాసమున కర్తైన యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. Some believers don't run at all. కొంతమంది విశ్వాసులు అసలు పరుగు పందెంలోనే ఉండరు. They are busy with their own work. వారు వారి సొంత క్రియల్లో బిజీగా ఉంటారు. Some other believers will run but they won't look at Jesus. మరి కొంతమంది విశ్వాసులు పరిగెడుతున్నారు కానీ యేసు వైపు చూస్తూ పరిగెత్తరు.
They look here and there and they stumble and they fall. వారు అటు ఇటు చూస్తూ పరిగెత్తి కింద పడిపోతూ ఉంటారు. Or they look at the audience who are applauding for them and they wave back and they fall. లేక వారు పరిగెడుతున్నప్పుడు మరి చప్పట్లు కొడుతున్నటువంటి ఆడియన్స్ చూస్తూ మరి వాళ్ళు ఏదో ఒక అడ్డు తగిలి కింద పడిపోతారు. And they get disappointed and say, I'm not going to run anymore. వారు పడిపోయిన వెంటనే నిరుత్సాహానికి గురైపోయి ఇదిగో నేను పడిపోయాను, నేను ఇక పరిగెత్తనని డిసైడ్ అయిపోతారు. But there are some believers who run all their lives. అయితే కొంతమంది విశ్వాసులు వారి జీవితాంతం వారు పరిగెడుతూనే ఉంటారు. It's like a long marathon. ఒక చాలా సుదీర్ఘమైనటువంటి మారథాన్ కొరకు పరిగెత్తినట్టుగా. They keep running with their eyes on Jesus Christ. వారి నేత్రాలు యేసుపై ఉంచి వారు పరుగు పందెంలో పరిగెడుతూనే ఉన్నారు. They also stumble. వారికి కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. But the Lord holds them up. అయితే వారు పడిపోకుండా దేవుడు వారిని పట్టుకుంటున్నాడు. They also get tired. వారు కూడా అలసిపోతున్నారు. But the Lord strengthens them. అయితే దేవుడు వారిని బలపరుస్తున్నాడు. Because their eyes are on Jesus. ఎందుకు దేవుడు వారిని బలపరుస్తున్నాడంటే వారి నేత్రాలు యేసుపై ఉన్నాయి. And they are running without stopping. వారు ఏమాత్రం ఆగిపోకుండా ఎన్ని అడ్డంకులు కష్టాలు వచ్చినా పరిగెడుతూనే ఉన్నారు. In verse 25 he also talks about those who strive for the mastery. మరి చూడండి 25వ వచనంలో ఆయన అంటున్నాడు మరి కిరీటం పొందు నిమిత్తం పరిగెత్తువారు. And there are some who fight, he says. కొంతమంది పోరాడుతున్నారని చెప్తూ ఉన్నాడు. We are called to fight in this life. మనము ఈ జీవిత పయనంలో పోరాటంలో ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. Remember what Paul said towards the end of his life. పౌలు తన జీవిత ముగింపులో ఏం మాట్లాడాడో జ్ఞాపకం చేసుకున్నాడు. What he said? ఆయన ఏమని చెప్పాడు? He said, I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడితిని. Those who fight a good fight of the faith. ఎవరైతే విశ్వాసముతో కూడినటువంటి మంచి పోరాటం పోరాడతారో, and those who finish their course in this running race, ఎవరైతే వారి యొక్క పోరాటమును ముగించుకుంటారో, they are the ones who get this incorruptible crown. అలాంటి విశ్వాసులు అక్షయమగు కిరీటాన్ని పొందుకుంటారు. But there is something there. It's not just about running and fighting. ఇక్కడ ఏదో పరిగెత్తటము అదే విధంగా పోట్లాటం మాత్రమే కాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఉంది. Firstly, in verse 26 he says, whether I fight or run, I do it with a purpose, he says. నేను పరిగెత్తినా పోరాడినా ఒక లక్ష్యంతో ఒక గురి కలిగి నేను చేస్తూ ఉన్నాను. I do it to win. నేను మరి బహుమానం పొందుటకే పరిగెడుతున్నాను, బహుమానం పొందుటకే పోరాడుతున్నాను. The Christian life is not a life where you look inside yourself. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏదో నీ లోపల నీ జీవితాన్ని చూసుకునేటువంటి జీవితం కాదు. It's a life where your eyes are on Jesus. నీ జీవితంలో ఎల్లప్పుడూ నీ జీవితం అంతా కూడా నీ నేత్రాలు యేసుపైనే ఉండాలి. Remember what Paul said. పౌలు ఏమని చెప్పాడో జ్ఞాపకం ఉంచుకోండి. He said, forgetting those things which are behind and reaching to those things which are ahead of me. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుతున్నానని పౌలు అంటున్నాడు. I press toward the mark. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. But you see, when you're doing that, నీవెప్పుడైతే అలాగూ చేస్తూ ఉంటావో, when you're trying to go towards a goal, నీవెప్పుడైతే గురిని చేరుకోవడానికి ప్రయాసపడుతుంటావో. Look at verse 27. Now in your Telugu Bible it's translated differently, but brother will explain it just as it's here in my Bible. 27వ వచనంలో పౌలు ఏమని చెప్తున్నాడో ఇంగ్లీష్ బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. It says, but I keep under my body. మరి నా శరీరాన్ని నా స్వాధీనంలో ఉంచుకొనుచున్నాను. And bring it into subjection. దానిని నాకు లోబర్చుకొనుచున్నాను. Because in the Telugu Bible it says, I crush my body. ఇక్కడ తెలుగు బైబిల్ ఏముందంటే నా శరీరాన్ని నలగగొట్టుకొనుచున్నాను అంటున్నాడు. No, that's not what we are called to do. అయితే మనం శరీరం నలగగొట్టుకోవడానికి పిలువబడలేదండి. We are called to bring it into subjection. మన శరీరం మన మాట వినే విధముగా మన స్వాధీనంలోనికి మనకు లోబడేటట్టుగా చేసుకోవాలి. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? To bring the body into subjection. శరీరమును మన స్వాధీనంలోనికి తీసుకొని రావటం. That talks about discipline. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నది. It talks about self denial. ఇది మనల్ని మనం త్యజించుకునేటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నది. You see, in the Roman Catholic Church they have monks. మరి రోమన్ క్యాథలిక్స్ మందిరాల్లో మోంగ్స్ ఉంటారు. These monks are like what you call in Telugu sannyasi. సన్యాసి.
So these leave everything, their families, the world, their job, everything, and they live together in a cloister. వీరేం చేస్తారంటే వారి ఉద్యోగాలు కుటుంబాలు అన్నీ విడిచిపెట్టేసి మరి సన్యాసులుగా అంటే కుటుంబంతో సంబంధం లేని వారిగా జీవిస్తారు. So all of these guys will live together in one place. వీళ్ళందరూ కూడా ఒకే స్థలంలో కలిసి జీవిస్తారు. And they get their food by going and begging on the streets. At least it was like that originally. మరి ఆరంభంలో వారి యొక్క ఆరంభంలో ఎలా ఉండేదంటే వారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వారి ఆహారాన్ని అడుక్కుని భుజించేటువంటి వారు. And they would crush their bodies. వారి శరీరాన్ని నల్లగొట్టుకునేటువంటి వారు. Martin Luther was one such monk of the Augustinian order. మార్టిన్ లూథర్ గారు కూడా ఆ దినాల్లో అలాంటి ఒక సన్యాసిగా ఉన్నటువంటి వాడే. And he would go begging every day. Whatever little food he'd get, he would eat. ఆయన కూడా ఇలాగ ఇంటింటికి అడుక్కోవడానికి వెళ్ళి తనకు దొరికినటువంటి ఆ కొద్ది ఆహారాన్ని భుజించి జీవించేవాడు. And sometimes they will spend days fasting. కొన్నిసార్లు ఆహారం దొరక్క దినాలు అలాగ గడిపేస్తుండేటువంటి వారు ఉపవాసంతో. Why would they do that? ఎందుకు వారు అలాగ చేశారు? They were trying to crush their body. వారు వారి శరీరాన్ని నల్లగొట్టుకునే ప్రయత్నం చేసేవారు. Because that they didn't get any satisfaction by doing these things. వారు చేసినటువంటి క్రియల ద్వారా వారి జీవితంలో ఏ విధమైన సంతృప్తి చెందలేక they went to another step. వారు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళారు. And they said crushing the body should be more than just fasting. మరి శరీరాన్ని నల్లగొట్టుకోవటం అంటే ఏదో ఆహార విషయంలో పస్తుండటమే కాదు, ఇంకొంచెం అధికంగా ముందుకు వెళ్ళాలి. So what do? వాళ్ళు ఏం చేశారు తెలుసా? They would take whips and whip themselves. వారు కొరడాలు తీసుకొని కొరడాలతో తమను తామే కొట్టుకుంటూ వారి శరీరాలని గాయపరుచుకునేవారు. They would whip themselves so much that they would faint. వారు కొరడాలతో ఎంత గట్టిగా కొట్టుకునేటువంటి వారంటే వారు మరి స్పృహ కోల్పోయి పడిపోయే విధంగా కొట్టుకునేవారు. Why did they do that? ఎందుకు వారు అలాగ చేస్తుండేవారు? To please God. దేవునికి ప్రీతి కలిగించడానికి and to get salvation. దేవుణ్ణి సంతోషపెట్టి రక్షణ పొందుకోవడానికి అలా చేసేవారు. Martin Luther kept doing this. మార్టిన్ లూథర్ గారు కూడా అలాగూ చాలా కాలం చేశారు. But he had no contentment. అయితే అతని హృదయంలో ఎక్కడ కూడా ఈ క్రియల ద్వారా సంతృప్తి చెందలేదు. He went on a pilgrimage to Rome. ఆయన మరి రోమ్కి యాత్ర చేసి వెళ్ళాడు. And he thought maybe I'll get salvation in Rome. నేను రోమా ప్రాంతానికి వెళ్తే ఒకవేళ నాకు అక్కడ రక్షణ దొరుకుతుందేమో, విమోచించబడతానేమో. Like some people do, right, in other religions. చూడండి, ఇతర మతస్థులు కొన్ని తీర్థయాత్రలకు వెళ్తున్నట్టుగా మరి మార్టిన్ లూథర్ కూడా రోమ్కి వెళ్తే విమోచించబడతాను, రక్షించబడతాను అనుకున్నాడు. But no contentment. అయితే అలాగూ చేసినప్పటికీ మార్టిన్ లూథర్ హృదయంలో సంతృప్తి కలగలేదు. One day he was reading the book of Romans. ఒక రోజు ఆయన రోమా పత్రికను చదువుతూ ఉన్నాడు. And there he read, అక్కడ అతను ఏమని చదివాడంటే, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును అన్న మాట చదివాడు. And then it was like a great light came on in his heart and mind. ఆ వాచనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదివాడో అతని హృదయంలో ఒక గొప్ప వెలిగింపు వచ్చినట్టుగా అయిపోయింది. He understood that he can only get saved by faith in Jesus. అప్పుడు మార్టిన్ లూథర్కి అర్థమైంది ఏంటంటే ఈ క్రియలన్నిటి ద్వారా కాదు, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడతామని గ్రహించాడు. So you see, this translation supports that kind of a Catholic thing. చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ నలుగుగొట్టుకొనుట అనేటువంటిది ఇప్పుడు ఇందాక ఆ మోంగ్స్ చేసినట్టు, ఆ సన్యాసులు చేసినటువంటి కార్యానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. The thing is, we have to bring it into subjection. అసలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మన శరీరాన్ని స్వాధీనంలోనికి తీసుకొని రావాలి. Not by beating it. శరీరాన్ని కొట్టడం ద్వారా కాదు, but by faith in Jesus and in his cross and in his blood. యేసు క్రీస్తునందు, ఆయన రక్తమందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా మన శరీరాన్ని స్వాధీనంలోనికి తీసుకురావాలి. Such people will deny their self. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే తమను తాము త్యజించుకుంటారు. They will take up their cross. వారి సిలువను ఎత్తుకుంటారు. And they will follow Jesus Christ. వారు ప్రతిదినం తమ సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తారు. They will live a disciplined life. అలాంటి వారు ఎలాంటి జీవితం జీవిస్తారు? క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తారు. When I say disciplined life, I'm not talking about discipline like some people believe discipline. క్రమశిక్షణ కలిగిన జీవితం అంటే కొంతమంది విశ్వసించేటువంటి ఆ విధమైన క్రమశిక్షణ కాదు నేను మాట్లాడేది. Like army discipline, no. కొంతమంది క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే మరి మిలిటరీ వాళ్ళ క్రమశిక్షణ లాగా ఉంటుంది ఆత్మీయ జీవితంలో.
A truly disciplined life is a spirit-filled, spirit-led life. నిజమైన క్రమశిక్షణ కలిగిన జీవితం ఎలాంటిదంటే ఆత్మతో నింపబడి ఆత్మ చేత నడిపించబడినటువంటి జీవితం. When you are led by the Spirit, you will redeem the time. నీవెప్పుడైతే మరి దేవుని ఆత్మ చేత నడిపించబడతావో నువ్వు విమోచించబడతావు. You will redeem the time. నీవు సమయాన్ని విమోచించబడతావు. And you know, like you read in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినట్టుగా you will make good use of the time. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. Right, well, let's read that verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. Verse 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. And in verse 18 he says, be filled with the Spirit. అలా మాట్లాడుతూ 18వ వచనంలో అంటాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి అని అంటాడు. A spirit-filled man will live a disciplined life, which is discipline brought by the Holy Spirit. ఆత్మపూర్ణుడైనటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించబడిన క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కొనసాగిస్తాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. And when you do that, you receive this reward, the incorruptible crown. అలాంటి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కొనసాగించినప్పుడు మరి అక్షయమైనటువంటి కిరీటాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకుంటావు. The second crown. రెండవ కిరీటం. Look at 1 Thessalonians chapter 2. రెండవ తెస్సలోనిక మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. Look at verse 19. 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. The next crown is called the crown of rejoicing. అతిశయ కిరీటము. What exactly is this crown? మరి ఈ కిరీటము ఏమై ఉన్నది? He says, you are a crown of rejoicing to the Thessalonians. మీరే మా ఆనందమును మా అతిశయమునై ఉన్నారు అని తెస్సలోనిక సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. Look at verses 8 through 14 in that chapter. ఇదే అధ్యాయంలో 8 నుండి 14 వచనాలు గనుక మనం చూసినట్లయితే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మను పిలుచుకున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిదిరి గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. Now you see here that Paul tells them about, in verse 9 he talks about labor. మరి 9వ వచనంలో వారు పడినటువంటి ప్రయాసను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And the travail. వారు రాత్రింబగళ్ళు పడినటువంటి కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. For what? దేని కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు? For two things. రెండు విషయాల కొరకు. The first one is to win souls. ఒకటి, ఆత్మలను రక్షించడానికి వారు ప్రయాసపడ్డారు. The second one is to make disciples. రెండవది, వారిని శిష్యులుగా తయారు చేయడానికి ప్రయాసపడ్డారు. So this crown of rejoicing is given to those who labor to win souls and make disciples for Jesus Christ. ఈ ఆనంద కిరీటము ఎవరికి ఇవ్వబడుతుందనంటే, వారి జీవితంలో ప్రభు కొరకు ప్రయాసపడి ఆత్మలను సంపాదించిన వారికి,
అనేకులను శిష్యులుగా తయారు చేసినటువంటి వారికి ఈ ఆనంద కిరీటం ఇవ్వబడుతుంది. I want to ask you this question. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. Have you ever led a single soul to Jesus Christ? రక్షింపబడిన నీవు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించావా? Did you ever open your mouth and give the gospel to somebody? నీవు నీ నోరు తెరిచి ఎవరికైనా నీ జీవితంలో క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని పంచుకున్నావా? Giving the gospel, what does it mean? సువార్తను ఒక వ్యక్తికి చెప్పడం అంటే అర్థం ఏంటి? I've seen some people say it like this. కొంతమంది సువార్తను ఎలా చెప్తారంటే, they'll tell an unsaved person. They will tell an unsaved person. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, oh brother, you're having a lot of problems in your life. బ్రదర్, నీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి కదా, pray to Jesus and your problems will go away. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయండి, మీ కష్టాలన్నీ పోతాయి. And they're very happy. I told somebody about Jesus today. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతారు. అబ్బా, ఈ రోజు నేను యేసయ్య గురించి ఒక వ్యక్తికి చెప్పాను. Or they will look at somebody suffering with some sickness. లేదంటే ఎవరైనా సహోదరులు బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. They'll say, pray to Jesus and he'll heal you. సిస్టర్, బ్రదర్, మీరు యేసయ్యకి ప్రార్థన చేయండి, మీ రోగాన్ని యేసుక్రీస్తు ప్రభువు తీసేస్తాడు. Oh, you're suffering from financial problems? మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? Pray to Jesus. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయండి. Or there's another one. మరి ఒకరు, why don't you come to church? మీరు ఎందుకని చర్చికి రాకూడదు? Come to church, all your problems will go away. మీరు చర్చికి రండి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. Is that the gospel? సువార్త ఇదేనంటారా? No. అది సువార్త కాదండి. The gospel is, firstly, Paul says in 1 Corinthians 15, it is that Jesus died for our sins according to the scriptures. సువార్త అంటే ఏంటంటే, పౌలు తను రాసినటువంటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. He was buried. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. And he rose again according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి మరణం నుండి లేపబడ్డాడు. Of course, it's not like you go and tell somebody Jesus died for your sins, he was buried and rose up again. That's also not witnessing. చూడండి, డైరెక్ట్ గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, అది కాదు చెప్పే విధానం. You must show them from the Bible firstly that they are sinners who need a savior. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడే వ్యక్తికి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి పాపి అని గ్రహింపు కలిగేటట్టుగా వాక్యంలో నుండి చూపించి మాట్లాడాలి. And then you must tell them that the wages of sin is death, they will go to hell if they've died. పాపం వలన వచ్చే జీతము మరణము, పాపిగానే నువ్వు చనిపోతే నిశ్చయంగా నరకానికి వెళ్తావని చెప్పాలి. And then you tell them you don't have to go there. అయితే నరకానికి నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. Because Jesus took your punishment. ఎందుకంటే నీ పాపానికి శిక్ష యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడు. He died for your sins. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. He was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. And if that person believes, ఈ మాటలు ఆ వ్యక్తి ఒకవేళ విశ్వసిస్తే he will be saved. ఆయన రక్షించబడతాడు. You must show them that they will not get saved by doing good works. మంచి క్రియలు చేయటం ద్వారా రక్షింపబడరు అన్నటువంటి సత్యాన్ని వారికి నేర్పించాలి. You must show them that they cannot do anything to save themselves. రక్షణ పొందటానికి, మరి తమను తాము రక్షించుకోవడానికి వారు ఏ కార్యము చేసినా దానివల్ల ఫలితం లేదని చూపించాలి. You must show them that only faith in Christ, కేవలం క్రీస్తునందలి విశ్వాసం మూలమున మాత్రమే they will be saved. వారు రక్షించబడతారని తెలియజేయాలి. That is witnessing. అదే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం. When you do that and God opens his eyes, he'll be saved. నీవు అలాగూ సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడావో వారి మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు, వారు రక్షణలోకి వస్తారు. Because they believe, God will open their eyes. ఎందుకంటే వారు విశ్వసించారు కనుక ప్రభు వారి నేత్రాలు తప్పకుండా తెరుస్తాడు. And once that person is saved, ఎప్పుడైతే ఆ వ్యక్తి రక్షణలోనికి వస్తాడో, the next step is to disciple that person. రక్షణలోనికి నడిపించినటువంటి వ్యక్తిని శిష్యత్వంలోనికి నడిపించాలి. When you have a baby, నీ దగ్గర ఒక పుట్టిన శిశువు ఉన్నదనుకోండి, you won't say, okay, I've done my job, now you go live your life. ఓకే, కనటం వరకు నిన్ను కన్నాను, ఇక నీ సావు నువ్వు సావు అంటావా? No, you take care of that baby. ఆ బిడ్డ ఎదగటానికి మనం ఏం చేస్తాం? కేర్ తీసుకుంటాం.
You feed the child. ఆ బిడ్డకు మరి పోషణనిస్తాం. The Bible says, as newborn babes desire the sincere milk of the word. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మరి వాక్యం అనే పాలను సేవించండి దేవుని వాక్యం You జ్ఞాపకం must చేస్తుంది. feed them God's word. దేవుని వాక్యం చేత మనం వారిని పెంచాలి. That is discipleship. అది శిష్యరికం చేయటం. And when they grow strong, then they will do the same thing with others. వారు పెరిగి బలవంతులైనప్పుడు నీవు ఎలాగైతే సువార్త ప్రకటించి ఇతరుల రక్షణ నడిపించి శిష్యరికం చేశావో వాళ్ళు కూడా ఇతరులకు సువార్త చెప్పి శిష్యత్వంలోనికి నడిపిస్తారు. When you do that, you get the crown of rejoicing. ఈ విధమైన పరిచర్య, ఈ విధమైన క్రియలు మనం చేసినప్పుడు ఆనంద కిరీటాన్ని మనం పొందుకుంటాం. That's the second crown. అది రెండవ కిరీటం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పొందుకుంటాం. Look at 2 Timothy chapter 4 verse 8. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదువుకుందాం. రెండవ తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. This is called the crown of righteousness. మరి నీతి కిరీటం అని ఈ మూడవ కిరీటానికి పేరు. And Paul says, if you love the appearing of Jesus Christ, యేసుక్రీస్తు ప్రత్యక్షతను అపేక్షిస్తే you will get this crown. ఆ కిరీటంను తప్పకుండా పొందుకుంటాం. Tell me, how many of you love the appearing of Jesus Christ? యేసుక్రీస్తు ప్రత్యక్షపడటం నేను చూడాలని ఎంతమంది ఇష్టం కలిగి ఉన్నారు? Very good. But you see, just because you raised your hand doesn't mean you'll get a crown. మనం చెయ్యెత్తినంత మాత్రాన మనకు ఆ కిరీటం వస్తుంది అనుకుంటే పొరపాటు. Because it's not just you saying, oh, I love the appearing of Jesus Christ. ఓ క్రీస్తు ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నాకు చాలా ఇష్టం అని చెప్తే సరిపోదు. Because if you love his appearing, నీవు ఆయన ప్రత్యక్షతను ప్రేమించగలిగితే, అపేక్షించగలిగితే, there is something you will do. నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. You see, this crown is called the crown of righteousness. ఈ కిరీటానికి ఏమని పేరుంది? నీతి కిరీటం. Unless you're living a righteous life, నీవు నీతి కలిగిన జీవితము జీవించకపోతే, your love for the appearing of Jesus is false love. నీవు క్రీస్తు ప్రత్యక్షత కొరకు అపేక్ష కలిగి ఉండటం అది ఒట్టి మాటలు మాత్రమే. You can say 1,000 times, I want Jesus to come back. ఓ యేసుక్రీస్తు తిరిగి రావాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, ఎదురు చూస్తున్నానని చెప్పిన మాటలన్నీ బూటకమే. If you're really loving to see him, ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు నిజముగా ఎదురు చూసే వ్యక్తివైతే, you will live the life he wants you to live. నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తావంటే ప్రభువు కోరినటువంటి జీవితాన్ని జీవిస్తావు. Look at 2 Timothy chapter 4 verses 1 to 7. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూద్దాం. Sorry, 1 Timothy chapter 6 మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం verses 11 to 14. 11 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. దైవజనుడా, మొదటి తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునంత ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. What does he say there? ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? He says, if you are really waiting for Jesus to come back, నీవు నిజముగా క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఆకాంక్షిస్తున్నట్లయితే, you will flee certain things. నీవు కొన్ని విషయాల్లో నుండి పారిపోతావు, విసర్జించి పారిపోతావు. You will keep the commandments of God. దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తావు. And you will keep yourself without spot, without blemish. నిన్ను నీవు మరి మచ్చ, డాగు, కలంకం లేకుండా పవిత్రంగా కాపాడుకుంటావు. If you're really living like that, it's because you fear God. నీవు నిజముగా అలా జీవిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు గనుక అలాంటి నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు. You are afraid to stand before him having lived a wicked life here.
మరి ఈ లోకంలో దుష్ట జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని జీవించి నేను దేవుని ఎదుట నిలబడలేను అన్న భయమును కలిగినటువంటి వాడవై జీవిస్తావు. That's why he says that if you really are looking for his coming, ఒకవేళ నువ్వు నిజంగా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే, you will have godliness, నీవు దైవత్వాన్ని కలిగి ఉంటావు. you will have holiness in your life, నీవు పరిశుద్ధత నీ జీవితంలో కలిగి ఉంటావు. there will be obedience to the word of God, దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు విధేయతను చూపిస్తావు. and then because you're living such a life, నీవు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు కనుక there will be a great desire in the heart to see the face of Jesus. అలాంటి జీవితం జీవిస్తున్న నీకు నిశ్చయముగా ఆ ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా అన్నటువంటి ఆశతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. Not just simply because there are too many problems in life. జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడా అని ఎదురు చూపులు కాదు. The righteousness, the godliness, the obedience will compel you to look for the Lord Jesus Christ. నీతి కలిగిన జీవితం, దైవికమైన స్వభావం, పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన రాకడ కొరకు ఎదురు చూసే విధంగా మన జీవితం ఉంటుంది. And he will give you the crown of righteousness. అప్పుడు ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు నీతి కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. The Bible also says that you will get this crown of righteousness if you endure suffering for Jesus Christ. నీవు నీతి కొరకు శ్రమ పడినప్పుడు, ప్రయాసపడినప్పుడు ఈ యొక్క నీతి కిరీటాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. Now don't think the subject is end times, why are you talking about the crown? పాస్టర్ గారు అంత్య దినాల గురించి ధ్యానం చేసే సబ్జెక్ట్ లో మరి ఈ కిరీటాల గురించి మీరు మాకెందుకు చెప్తున్నారు అని అడగవద్దు. Brethren, I'm not here only to give you some information. దేవుని బిడ్డలారా, కేవలం మీకేదో అంత్య దినాల గురించి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఇక్కడ లేను. I'm not here to satisfy your curiosity. మీకున్నటువంటి ఆసక్తిని సంతృప్తి పరచడానికి మాత్రమే నేను ఇక్కడ నిలబడలేదు. But I'm here to preach God's word. నేను దేవుని వాక్యాన్ని మీకు ఉపదేశించడానికి ఈ స్థలంలో నిలబడ్డాను. And to encourage you to live a life that pleases the Lord. దేవునికి ప్రీతికరమైనటువంటి ఆనందాన్ని కలిగించే జీవితం మీరు జీవించినట్లుగా మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. That you may have the right desires in living for the Lord. అలాగూ మరి మీరు కూడా దేవుని కొరకు సరైనటువంటి ఆశ, ఆకలి కలిగి ఆయన కోరిన విధంగా జీవించాలని. I can take this whole Bible study today and talk about the crowns, but I'll just mention two more. ఈ రోజు బైబిల్ స్టడీ అంతటిని తీసుకొని ఈ కిరీటాలన్నిటి గురించి చెప్పవచ్చు, కానీ నేను ఇంకొక 2 కిరీటాల గురించి చెప్తాను. The next one ఆ తర్వాత కిరీటం is called the crown of life. మరి జీవ కిరీటం. Look at James chapter 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయం verses 12 through 15. 12 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. This is called the crown of life. ఇప్పుడు మనం చదివినటువంటిది జీవ కిరీటం. Why is this given? ఈ జీవ కిరీటం ఎందుకు ఇవ్వబడుతుంది? They are given for two kinds, for two things. ఈ 2 విషయాల కొరకు ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. Firstly, this crown is for those who overcome temptations in their lives. మొట్టమొదటిగా ఈ జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే శోధన జయించిన వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. Now it says, blessed is the man that endureth temptation. శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం జ్ఞాపకం For చేస్తుంది. when he is tried, అతను శోధనకు నిలిచిన వాడై he shall receive the crown of life. అప్పుడు తాను మరి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. What are these temptations? ఈ శోధనలు అంటే ఏంటండి? ఏ విధమైన శోధనలు? There are two kinds of temptation. ఇక్కడ 2 రకాల శోధనలు ఉన్నాయి. Firstly, you have what we all know, temptation to sin. మరి పాపము చేయటానికి శోధన. Right? We are all faced with this temptation to sin. మనందరం కూడా ఈ విధమైన శోధన గుండా వెళ్తాం, పాపము చేయటానికి ప్రేరేపించే శోధన. The second kind in the Bible are trials and sufferings. 2వ రకమైనటువంటి శోధన ఏంటంటే శ్రమలు, కష్టాలు.
These are the two kinds of temptations that we go through. మనం మన దైనందిన జీవితంలో వెళ్తున్నటువంటి ఈ రెండు రకాల శోధనలు. Firstly, he says there is temptation to sin. మొట్టమొదటిది పాపము చేయటానికి వచ్చేటువంటి శోధన. And he tells you that you're tempted when you're drawn away of your own lust. నీవు స్వకీయమైన దురాశల చేత ఈడవబడినప్పుడు శోధించబడతావు. And when lust has conceived, it brings forth sin. గర్భము దురాశ గర్భం ధరించినప్పుడు అది పాపాన్ని కంటుందని యాకోబు చెప్తున్నాడు. There is not a single born again Christian on the face of the earth who is not tempted. మరి తిరిగి జన్మించినటువంటి ఏ క్రైస్తవుడు కూడా అసలు నాకు శోధనే రావట్లేదని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. And I want you to understand that temptation is not sin. శోధన రావటం పాపము కాదండి, అర్థం చేసుకోండి. But when you give in to the temptation, you sin. శోధింపబడటం పాపము కాదు, కానీ ఆ శోధనలో పడిపోవటం పాపం. Many Christians, when they are tempted, they feel guilty. చాలా మంది క్రైస్తవులు వాళ్ళు శోధించబడినప్పుడు చాలా గిల్టీగా తప్పు చేసిన వారిగా ఫీల్ అయిపోతుంటారు. But you have not sinned because you felt tempted to do something wrong. దయచేసి గమనించండి, నువ్వు శోధించబడ్డావు అంతేగాని నువ్వు పాపం చేయలేదు. But when you give in to temptation, that's when you sin. ఆ శోధనకి ఈడవబడి నువ్వు ఎప్పుడైతే ఆ శోధనలో పడిపోతావో అప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు. But what does the Bible say? అయితే బైబిల్ ఏమని చెప్తున్నది? There hath no temptation taken you but that which is common to man. అయితే నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధింపనేరడని దేవుని వాక్యం అంటున్నది. But God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. He will make a way for you to escape from ఆ శోధన తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ప్రభువే మనకు చూపిస్తాడు. 1 Corinthians 10:13. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. You should memorize it. దానిని మనం ఖచ్చితంగా కంఠస్థం చేయాలి. That's very important when you are faced with temptation. మనం శోధనను ఎదుర్కొంటున్నప్పుడు ఆ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. God will not allow you to get tempted about that which you are able to bear. నీవు ఏ శోధన అయితే జయించలేవో భరించలేవో అలాంటి శోధన ప్రభు నీకు ఎప్పుడు ఇవ్వడండి. You would say, oh, this is very, very difficult for me to overcome. ఓ ఈ శోధన నేను జయించలేనంత చాలా కష్టమైనది భయంకరమైనది అని చెప్పడానికి వీల్లేదు. But God's word says he is faithful, he will make a way for you to escape. దేవుని వాక్యం అంటుంది దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడు. So that's the first kind of temptation. అది మొట్టమొదటి రకమైనటువంటి శోధన. But then we have already seen in verse 12 రెండవది 12వ వచనంలో మనం ఏమని చూసామనంటే that when you are tried you shall receive the crown of life. నీవెప్పుడైతే ఈ శోధనను సహిస్తావో నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. When you are tried, that means when you go through trials and sufferings in life. నీవు నీ జీవితంలో శ్రమల గుండా ఇబ్బందుల గుండా వెళ్ళి వాటిని సహించినప్పుడు నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. When you suffer not for your sins, నీ పాపముల కొరకు శ్రమ అనుభవించడం కాదు, not suffering for your mistakes, లేక నువ్వు చేసిన పొరపాటులను బట్టి శ్రమ అనుభవించడం కాదు, but when you suffer for living as a Christian. నీవు క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు శ్రమ అనుభవిస్తే, కష్టాలు అనుభవిస్తే, then you will receive the crown of life. అలాగ నువ్వు ప్రయాసపడినప్పుడు నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. Remember what Jesus said. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో జ్ఞాపకం తెచ్చుకోనండి. In this world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. But be of good cheer, I have overcome the world. అయితే ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. So that means you will have suffering in this life. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న దేవుని బిడ్డలమైన మనము శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్తాం. How you endure those sufferings అయితే ఆ శ్రమలను నువ్వు ఎలా సహించుకుంటున్నావు అన్నటువంటిది ప్రాముఖ్యం. will determine what you will be receiving at the judgment seat. ఆ శ్రమలను నువ్వు ఏ విధంగా సహిస్తున్నావో అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ఏం పొందుకుంటావో అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. Look at Revelation chapter 2 and verse 10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. This is given to those who are faithful unto death. ఎవరైతే మరణం వరకు ఆయన శ్రమల్లో నమ్మకముగా ఉంటున్నారో అలాంటి విశ్వాసులకి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. It's also given to those who even give their lives
for Jesus Christ. ఇది ఇంకా ఎవరికి ఇవ్వబడుతుందంటే యేసు క్రీస్తు కొరకు వారి జీవితాలను ఇచ్చి హతసాక్షులుగా మారినటువంటి వారికి ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. It's called the martyr's crown. హతసాక్షుల కిరీటం అని కూడా దీన్ని అంటాం. What a wonderful thing it is to live a holy life. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం. What a wonderful thing it is to receive strength from the Lord to overcome temptations. దేవుని యొద్ద నుండి శోధన జయించడానికి కావలసిన బలమును పొందుకొని జీవించడం ఎంత అద్భుతమైన విషయం. Now you see, in this church age, our salvation does not depend on doing any of these things. చూడండి, ఈ సంఘ యుగములో మరి ఒక వ్యక్తికి రక్షణ పొందటానికి ఈ క్రియలు ఉపయోగపడవండి. This is for someone who's already saved by faith in Jesus Christ. ఈ క్రియలు ఎవరి కొరకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణలో వచ్చిన వారు చేయవలసినటువంటి క్రియలు ఇవి. We are called to be faithful unto death, not to receive salvation. మనము మరణం వరకు నమ్మకంగా ఉండటానికి పిలువబడ్డాం. దేని కొరకు? రక్షణ పొందటానికి కాదండి. To receive a crown. మరణం వరకు నమ్మకంగా ఉండటం దేని కొరకనంటే ఆయన ఇచ్చేటువంటి కిరీటాన్ని పొందుకోవటం కొరకు. To determine the quality of life you will have in eternity. మనం నిత్యత్వంలో ఏ విధమైనటువంటి నాణ్యత కలిగిన జీవితం జీవిస్తామో దానికి ఇప్పుడు భూమి మీద జీవించవలసిన విధానం ఇది. The quality of life. ఎంత నాణ్యమైనటువంటి జీవితాన్ని నిత్యత్వంలో నువ్వు గడపబోతున్నావు. That's why it's called the crown of life. అందుకొరకే ఈ కిరీటానికి ఏమని పేరుందంటే జీవ కిరీటం. It doesn't mean that if you die for Christ you will get eternal life. నీవు దాని అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు నువ్వు చనిపోయావు కాబట్టి నీకు జీవ కిరీటం వస్తుంది, నీకు నిత్య జీవం లభిస్తుంది అని అర్థం కాదు. No, that's not what it means. అది సరైనటువంటి అర్థం కాదు. It is the crown which will determine the quality of your life. ఈ కిరీటం ఏంటి అనంటే నిత్యత్వంలో నువ్వు ఎలాంటి నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించబోతున్నావో దాన్ని సూచించబోతున్నది. There's one more crown. మరి ఒక కిరీటం. Look at 1 Peter chapter 5 verses 1 to 4. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందరకు పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. This is the crown of glory. ఇది 4వ కిరీటం. 5వ కిరీటం మహిమ కిరీటం. This crown is for those who give pastoral care to other believers. ఈ మహిమ కిరీటం ఎవరికంటే ఎవరైతే కాపరి పరిచర్యను తమ ఎదుట ఉన్న మందకు అందిస్తున్నారో వారికి ఇవ్వబడేటువంటి కిరీటం. This is given to those who nurture other Christians. ఈ మహిమ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే ఇతర క్రైస్తవులను దేవుని వాక్యం చేత పోషించి వారిని సరైనటువంటి ఆత్మీయ జీవితంలో నడిపించిన వారికి. This is given to those who provide good leadership. ఎవరైతే సరైనటువంటి నాయకత్వాన్ని తమ క్రింద ఉన్నటువంటి వారికి అందిస్తారో వారికి ఇవ్వబడుతున్నటువంటి మహిమ కిరీటం. Again, this is a crown that is given for discipleship. మరలా ఈ కిరీటం ఎవరికేనంటే శిష్యరికాన్ని చేసినటువంటి వారికి. Now when you read this you would think, oh, this is for pastors. ఇది చదివినప్పుడు మీరు వెంటనే ఏమనుకుంటారంటే ఓ కాపర్ల గురించి ఉంది కాబట్టి ఇది పాస్టర్ల గురించి అనుకుంటాం. Never think like that. అలా ఎప్పుడు మనం ఆలోచించకూడదు. Because in the Bible, పరిశుద్ధ గ్రంథంలో pastor is not looked at by God as a special person. మరి పాస్టర్ని మరి దేవుడు ఏదో ప్రత్యేకమైన వ్యక్తిగా ఏమీ చూడటం లేదు. We are all saved by grace through faith. మనందరము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. All of us are priests unto God. మనందరం కూడా దేవునికి యాజకులమైనటువంటి వారం. Some people have one kind of work, others have a different kind of work. ఒక్కొక్కరికి ఒక రకమైన పరిచర్య, మరొకరికి రకమైనటువంటి పని దేవుడు ఇచ్చాడు. Now I am a pastor. నేను పాస్టర్ గారిని. And I have people in the church that I pastor. నా సంఘంలో నేను కాపరిగా ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. Do you think when we stand at the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడినప్పుడు, right, me and
the church members of my నేను church. నా సంఘస్థులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాం అనుకోండి. Will Jesus say, you come up Kiran and you stand on this special podium? ఓ పాస్టర్ కిరణ్ మీరు రండి, ఈ స్పెషల్ పోడియం మీద మీరు నిలబడండి. And you church members, you sit there. సంఘ బిడ్డలారా మీరు విశ్వాసులు, మీ మెంబర్స్ మాత్రమే, మీరు అక్కడే కింద కూర్చోండి. You think that's going to happen? అలా ప్రభు అలా చేస్తాడు అనుకుంటున్నారా? We're all going to be on the same level. మనందరం ఒకే స్థానంలో ఉండబోతున్నాం. But you see, if a pastor is faithful in feeding his flock, అయితే నడిపించే సేవకుడు తన మందను కాసే విషయంలో, పెంచే విషయంలో నమ్మకస్తుడిగా ఉంటే, you see the word feed. మరి మేపేటువంటి పరిచర్య, Feed the flock of God which is among you. నీకు అప్పగించబడినటువంటి మందను సరిగా మేపాలి. How do you feed them? ఎలా మేపుతున్నావు? There is only one thing that is food for the believer. విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఒకే ఒక ఆహారం ఆత్మీయంగా, There is only one thing. ఒకే ఒక విషయం. Whether you are a rich believer or a poor believer. నీవు మరి ధనికుడైన విశ్వాసివైనా పేద విశ్వాసివైనా, whether you are a higher middle class believer or a lower middle class, నీవు హయ్యర్ మిడిల్ క్లాస్ వ్యక్తివైనా లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తివైనా, it does not matter. దానిలో వ్యత్యాసం ఏమీ లేదు. You can't say I'm rich, so I'm going to get some special gourmet spiritual food. నేను ధనవంతుడను గనుక బంగారముతో చేయబడినటువంటి మరి ఆత్మ సంబంధమైన ఆహారం తింటాను అనుకోవడానికి వీల్లేదు. Everybody gets fed the same food. అందరికీ ఒకే రకమైన ఆహారం ఇవ్వబడుతుంది. Jesus said, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ప్రభువు చెప్పాడు. The only thing that can be fed to a believer is the word of God. విశ్వాసులను మనం దేని ద్వారా మేపుతామనంటే ఒకే ఒక ఆహారం ఏందంటే వాక్యాహారం. When you are faithful in doing that, దేవుని వాక్యాన్ని ప్రజలకు ఇచ్చి మేపటంలో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు you will receive a crown of glory. అలా మేపినటువంటి వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. You don't have to be a pastor to do this, or an evangelist, or a Bible teacher. అయితే వాక్యాన్ని ఇతరులకు నేర్పించడానికి ఒక సంఘ కాపరియో, ఇవాంజలిస్టో, బైబిల్ టీచర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. Remember Priscilla and Aquila in the Bible. అకుల్లా ప్రిస్కిల్లాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే Were they pastors? వారు పాస్టర్లా? No. కాదండి. But what did they do? అయితే వారు ఏం చేశారు? Apollo was there, he was preaching. అపోల్లో అక్కడ వాక్యాన్ని బోధిస్తుండేటువంటి వాడు. And they saw and said, this man is good, he's got a good heart. ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి చాలా మంచి హృదయం కలిగినటువంటి వాడే. And he's zealous for the Lord. దేవుని కొరకు చాలా ఆసక్తి కలిగినటువంటి వాడు. He's a sincere and honest man. ఆయన చాలా యథార్థంగా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వాడు. But he doesn't know the whole truth. అయితే ఇతనికి సంపూర్ణమైన సత్యము తెలియదు. What did they do? అప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారు? They took him aside and they taught him the word of God. వారు అపోల్లోని పక్కన తీసుకుని వెళ్ళి అతనికి దేవుని వాక్యంలోని సత్యాన్ని బోధించారు. You see that these are just normal Christians. ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు సాధారణమైనటువంటి విశ్వాసులే. And they are teaching a preacher. వారు ఎవరికి బోధిస్తున్నారు? బోధకుడికి వాళ్ళు బోధిస్తున్నారు. Right? And then he goes out and preaches the truth. ఆ తర్వాత వాక్యాన్ని అకుల్లా ప్రిస్కిల్లాల దగ్గర సత్యాన్ని నేర్చుకొని ఆయన బయటికి వెళ్ళి ఇంకా గొప్పగా పరిచర్య చేశాడు. He was a man mighty in the scriptures, the Bible says. దేవుని వాక్యం అంటుంది ఆయన అటు తరువాత దేవుని వాక్యంలో చాలా నిపుణత కలిగినటువంటి వాడిగా సేవ చేశాడు. To such a person they taught the word of God. చూడండి, అలాంటి వ్యక్తికి అకుల్లా ప్రిస్కిల్లాలు దేవుని వాక్యాన్ని బోధించారు. They fed the word of God. దేవుని వాక్యం చేత వారిని మేపారు. They discipled him. వారు అతన్ని శిష్యత్వంలోనికి నడిపించారు. Now tell me, will Priscilla and Aquila receive the crown of life? The crown of glory? మరి అకుల్లా ప్రిస్కిల్లాలు ఇప్పుడు మహిమా కిరీటాన్ని పొందుకుంటారంటారా? Or will God say, no, this is only for pastors, you are not a pastor, Aquila. అకుల్లా ప్రిస్కిల్లా మీరు ఓన్లీ విశ్వాసులు మాత్రమే ఈ మహిమా కిరీటం పాస్టర్స్కి, నేను పాస్టర్స్కే ఇస్తానంటాడా? If you engage in this work of giving good spiritual leadership to other Christians, ఇతర క్రైస్తవులకు మరి దేవుని వాక్య పోషణనిస్తూ వారిని సరైన ఆత్మీయ క్రమంలోనికి నడిపించే వ్యక్తిగా నువ్వు ఉంటే, if you are a good leader,
నీవు ఒక మంచి నాయకుడిగా నాయకురాలిగా ఉంటే you will receive this crown. అలాంటి ప్రతి నాయకుడు ఈ మహిమా కిరీటాన్ని పొందుకుంటారు. Every born again Christian should reproduce. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు మరికొంతమందిని కనాలి. And he should feed them and make them to grow. వారిని ఆత్మీయంగా రక్షణలోనికి నడిపించి వారిని దేవుని వాక్యం చేత మనం పెంచాలి. In your church, నీ సంఘములో when you see young Christians, నీవు యవన క్రైస్తవుల్ని చూసినప్పుడు, or when you see backslidden Christians, లేకపోతే విశ్వాసంలో పడిపోతున్న విశ్వాసుల్ని చూసినప్పుడు, it's your responsibility to disciple them and give them spiritual leadership. సంఘంలో సభ్యుడిగా సభ్యురాలిగా వారిని దేవుని వాక్యం చేత పెంచటం అది నీ బాధ్యత అయి ఉంటున్నది. And when you do these things for the Lord here, నీవు దేవుని పరిచర్య కొరకు భూమి మీద ఇలాంటి కార్యాలు చేసినప్పుడు you will receive these crowns. నీవు ఈ కిరీటాలన్నీ నీ జీవితంలో పొందుకుంటావు. The incorruptible crown, అక్షయమగు కిరీటం, the crown of rejoicing, మరి ఆనంద కిరీటం, the crown of righteousness, నీతి కిరీటం, the crown of life, జీవ కిరీటం, and the crown of glory. మరియు మహిమా కిరీటం. This is for every born again Christian. ఇది తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడేటువంటి కిరీటాలు. But remember one thing, అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, that you stand a chance of losing these rewards. అయితే వీటిని ఈ బహుమానాలను పోగొట్టుకునేటువంటి అవకాశం నీ జీవితంలో ఉన్నది. I had already shown this to you before. నేను ఇంతకు ముందే ఈ విషయాలు మీకు చూపించాను. In 2 John verse 8. 2 యోహాను 8వ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. You may lose a full reward. నీవు బహుశా పూర్ణ ఫలము పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. Remember this. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. Okay, I'll ask you this question again. నేను మరలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. What will happen if you lose your reward? నీవు నీ ఈ పరిపూర్ణ ఫలాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది నిత్యత్వంలో? Now please don't tell me you'll go to hell. మరలా చెప్పొద్దు నేను నరకానికి పోతాను అనకూడదు. Yes, that's right. So కిరీటాలు what? పోగొట్టుకుంటావు, నీ స్థితి ఎలా ఉంటుంది అప్పుడు? It'll be, remember this, there are levels in the kingdom of heaven. మరి పరలోక రాజ్యంలో, పరలోకంలో కొన్ని లెవెల్స్ ఉంటాయి, కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. If you lose your rewards, you'll be going down. నీవు ఈ బహుమానాలు పోగొట్టుకుంటే ఏ పొజిషన్లో ఉంటావు? చాలా క్రింది పొజిషన్లో ఉంటావు. Some people will be ruling with these crowns. కొంతమంది ఈ కిరీటాలు పెట్టుకొని దేవునితో కూడా క్రీస్తుతో కూడా పరిపాలనలో బిజీగా ఉంటారు. You won't be given the privilege of ruling with Christ. అయితే క్రీస్తుతో కూడా పరిపాలించటానికి నీకు మాత్రం ఎలాంటి ఆధిక్యత ఇవ్వబడదు. Look at Luke chapter 19. లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 15. లూకా సువార్త 19వ అధ్యాయం 15వ వచనం. 15 through 17. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలను లభించనని చెప్పగా, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయిందో అని వారితో చెప్పాను. అంతటా రెండోవాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచిదనని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పట్టని దానిని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడనని కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండేనల్లా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుని ఉందని అని వానితో చెప్పాను. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గన వానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును,
లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. So you see that you can lose your reward. దయచేసి ఇక్కడ చదివిన లేఖనం ప్రకారం మనకు అర్థం అవ్వాలి, మనం మన యొక్క బహుమానాలను మనం పోగొట్టుకుంటాం if we are not careful. మనం జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతాం. Remember, Jesus said, lay not up for yourselves treasures on the earth. మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, భూమి మీద మరి మీ ధనమును కూర్చుకొనకుడి, where rust and moth destroy, where thieves break through and steal. ఇక్కడ తుప్పు పట్టుతుంది, ధనం పాడైపోతుంది, దొంగలు దొంగిలిస్తారని చెప్పాడు. But lay up for yourselves treasures in heaven. పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. If you don't lay up for your future, that is for eternity, నీవు నిత్యత్వము కొరకు నువ్వేమీ సంపాదించుకొనకపోతే your quality of life will be very less. నీ జీవితం యొక్క నాణ్యత చాలా దిగజారిన స్థితిలో ఉంటుంది. Now in this parable of the pounds that we just read, మనం చదివినటువంటి ఈ మీనాల ఉపమానంలో Jesus did not say, throw this fellow into hell. యేసుక్రీస్తు ప్రభువారు వీడిని నరకాగ్నిలో త్రోసివేయండి అని చెప్పలేదు. No, he didn't. ప్రభు అలా చెప్పలేదు. Many Christians get confused between this and another parable, I think in Matthew 25. చాలా మంది క్రైస్తవులు లూకా 19లో రాయబడిన ఈ మీనాల ఉపమానం గురించి, మత్తయి 25లో రాయబడిన తలాంతుల ఉపమానం గురించి చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. They are not the same. ఆ రెండు ఒకటే ఉపమానాలు కాదండి, They are two different ones. అవి రెండు చాలా వ్యత్యాసమైనటువంటివి. Matthew 25, remember I have taught you, where does it belong? మత్తయి సువార్త 25వ అధ్యాయం, అది ఎక్కడికి సంబంధించినటువంటి వాక్యమో మీకు ఇంతకు ముందే జ్ఞాపకం చేశాను. It belongs to the tribulation. అది శ్రమల కాలానికి సంబంధించినటువంటి మాటలు. We won't be there. మనము ఆ సమయంలో అక్కడ ఉండమండి. But this one in Luke chapter 19 is for us. అయితే లూకా 19లో రాయబడిన ఈ మీనాల గురించిన ఉపమానం మన గురించి రాయబడింది. It's written to Gentiles. ఇది మరి రక్షింపబడిన అన్ని జనుల కొరకు రాయబడినటువంటిది. How do you know? మనకి ఎలా తెలుస్తుందండి? The talent is Jewish currency. మరి తలాంతు అనేటువంటిది యూదుల యొక్క కరెన్సీ. Pound is Gentile currency. మరి పౌండ్ మీనాల్ అనేటువంటిది అన్ని జనుల యొక్క కరెన్సీ. That's how you know. ఆ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. But you see, this man lost the one pound that he had. అయితే ఇతను కలిగి ఉన్నటువంటి ఆ ఒక్క మీనా కూడా ఈ మూడో వ్యక్తి పోగొట్టుకున్నాడు. And it was given to someone else. అది కలిగిన వానికి ఇవ్వబడింది. But what happened to the other two who earned something for the Lord? అయితే దేవుని కొరకు 10 మీనాలు 5 మీనాలు సంపాదించిన వానికి జరిగేటువంటిది ఏంటి? He said, rule 10 cities. ఇదిగో నీవు 10 పట్టణముల మీద అధికారివై ఉండుము. What did he say to the other guy? రెండో వ్యక్తికి ఏమని చెప్పాడు? Rule 5 cities. నీవు 5 పట్టణాల మీద అధికారివై ఉంటావని చెప్పాడు. Christians read this, but they don't believe it. చాలా మంది క్రైస్తవులు ఈ ఉపమానాన్ని చదువుతారు కానీ దాన్ని నమ్మరు. They think, oh, we'll only be called kings, that's all. మనము కేవలం రాజులమని పిలువబడతాము అంతే అనుకుంటారు. But we won't be actually ruling. అంతేగాని మనమేమి పట్టణాలను పరిపాలించే రాజులుగా ఉండము అని అనుకుంటారు. The Lord willing, I will show you what's going to happen in the future. భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో నేను మీకు దేవుని చిత్తమైతే రానున్న క్లాసెస్ లో నేర్పిస్తాను. How everything is going to be, in the millennial reign of Christ. మరి క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో అప్పుడు పరిస్థితులు ప్రజలు ఏ విధంగా ఉంటారో నేను నేర్పిస్తాను. How it will be in the new earth after the millennium. మరి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత క్రొత్త భూమి ఏ విధంగా ఉండబోతున్నదో మనం నేర్చుకోబోతున్నాం. And I'll tell you, most Christians, this is the idea they have of heaven. చాలా మంది క్రైస్తవులకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, they think going to heaven, what will we do? పరలోకానికి వెళ్ళి అక్కడ మనం ఏం చేస్తాం? You know what they think? వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? We'll sit there and forever do a bhajan to the Lord. పరలోకంలో కూర్చొని నిత్యము దేవుని స్తుతిస్తూ భజన చేసుకుంటాం అనుకుంటారు. No. కాదండి. That's not what it is at all. అది వాస్తవము కాదు. అక్కడ కేవలం స్తుతి మాత్రమే కాదు. Many Christians, many preachers actually teach this. చాలా మంది ప్రసంగికులు కూడా అలాగే నేర్పిస్తూ ఉంటారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకి ఏ పని ఉండదు, కేవలం దేవుని స్తుతిస్తూనే ఉంటామంటారు. Right, so learn to sing now, you're going to use it forever. కాబట్టి ఎలా స్తుతించాలో ఆరాధించాలో ఇక్కడ నేర్చుకోండి, ఎందుకంటే నిత్యమును అక్కడ చేసే పని అదే అని చెప్తూ ఉంటారు. No. కాదండి, అది మాత్రమే కాదు. There'll be work to do. అక్కడ మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. We are going to be busy. అక్కడ చాలా బిజీగా మనం ఉంటాం.
Especially if you get the crowns. ప్రత్యేకంగా ఒకవేళ నీ జీవితంలో ఈ కిరీటాలను పొందుకున్న వ్యక్తివైతే, you will be ruling over cities really, brothers. నీవు అనేకమైన పట్టణాల మీద అధికారివై నువ్వు పరిపాలన చేస్తూ ఉంటావు. There will be people under you. నీ క్రింద నీ పరిపాలనలో అనేక మంది ప్రజలు ఉంటారు. Now I don't want to go ahead of myself and talk about these things without showing you the scriptures. నేను వాక్యాలు చూపించకుండా ముందుకు వెళ్ళి వీటిని వివరించడానికి ఇష్టపడటం లేదు. But when we come to that subject, I will show you. ఆ సందర్భానికి వచ్చినప్పుడు వాక్యంలో నుండి మరలా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎలా పరిపాలించబోతున్నాం అన్నటువంటి విషయం. But I'll show you one verse. అయితే ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను. Look at 2 Timothy chapter 2. రెండవ తిమోతి రెండవ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 2 Timothy chapter 2. రెండవ తిమోతి రెండవ అధ్యాయం. And we'll read verses 11 and 12. 11-12 వచనాలు చూద్దాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనను ఆయన ఎరుగనను. If we suffer, we shall also reign with him. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా మనం పరిపాలన చేస్తాం. Do you believe that? ఈ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? Or do you think like some Christians, once you go to heaven you'll get 2 wings and you'll just keep flying here and there? లేకపోతే చాలా మంది క్రైస్తవులు నమ్మినట్టుగా పరలోకానికి వెళ్ళగానే మనకు కూడా దూతల్లాగా 2 రెక్కలు ఉంటాయి, మనం అక్కడిక్కడ ఎగురుతూ దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటాం. Or you'll get a guitar and you'll be playing that for eternity and లేకపోతే నీకు దేవుడు ఒక గిటార్ ఇచ్చి నిత్యము నువ్వు ఆ గిటార్ వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటావు. No, you'll be ruling with Christ. కాదండి, మనం ఆయనతో కూడా ఏలే వారముగా ఉంటాం. And again you would say, well, over whom will I rule? కరెక్టే పాస్టర్ గారు, నేను ఎవరిని పరిపాలిస్తాను? We'll talk about that later. దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. But it's important that you take this very seriously. అయితే ఈ విషయాన్ని నీ హృదయంలో చాలా సీరియస్ గా నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. What you do for Jesus Christ today will determine the quality of your life in eternity. భూమి మీద నీవు క్రీస్తు కొరకు ఏమి చేస్తున్నావు అన్న దాని మీదనే మరి నీ నిత్యత్వపు నాణ్యమైన జీవితం ఆధారపడి ఉన్నది. Many times Christians are struggling even to pray every day. చాలా మంది క్రైస్తవులు ప్రతిదినం ప్రార్థించడానికి కూడా చాలా ప్రయాసపడుతుంటారు. They are struggling to spend 1 hour in prayer and with the Bible every day. కనీసం రోజుకు 1 గంట ప్రార్థనలోను వాక్యంలోను గడపడానికి ఎంత కష్టపడుతుంటారు. You know when they start praying? ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతారు తెలుసా? When they have troubles. వారికి శ్రమ వచ్చినప్పుడు. I'll tell you something. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. If you're not praying every day when your life is going smoothly, నీ జీవితం ఈ భూమి మీద సాఫీగా కొనసాగుతున్నప్పుడు ప్రతి దినం నువ్వు ప్రార్థనలో గడపకపోతే, when troubles come, your prayers will not have power. శ్రమ వచ్చినప్పుడు నీ ప్రార్థన శక్తివంతముగా ఉండదు. Because you'll be praying with the wrong motive at that time. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు తప్పుడు ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. Only because you have trouble. ఎందుకంటే నీకు శ్రమ వచ్చింది కనుక ప్రార్థనలో కూర్చుంటున్నావు. That's why you must begin with praying every day and reading the Bible every day. కాబట్టి ప్రతి దినం దేవుని వాక్యం చదవాలి, ప్రతి దినం ప్రార్థనలో గడపాలి. Is that all? ఇక అంత మాత్రమేనా క్రైస్తవ జీవితం? No, you must memorize scripture. కాదండి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి. That's not all. అంత మాత్రమే కాదు, You must meditate on the scripture. దేవుని వాక్యాన్ని ప్రతి దినం ధ్యానం చేయాలి. Then you must study the scripture. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. And then you live in obedience to the scriptures. ఆ తరువాత నీవు చదివి అవగాహన చేసుకున్న దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. But before you do all this, you must believe what the Bible says. ఇవన్నీ చేయటానికంటే ముందుగా అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి. That's only the beginning. అది కేవలం ఆరంభం మాత్రమే. If you're doing all these things, it's good. You're a good child. నీవు ఇవన్నీ చేస్తున్నట్లయితే నువ్వు మంచి దేవుని బిడ్డవే. But you must grow up. అయితే అంతతో అయిపోలేదండి, నువ్వు ప్రతిదినం ఎదిగే వ్యక్తిగా ఉండాలి. When you grow up, you'll do these things. నీవు ఎదుగుతున్న కొలది ఇప్పుడు చెప్పిన కార్యాలన్నీ నీ జీవితంలో చేస్తావు. And you will lay up for yourselves treasures in heaven. నీవు అలాగు చేయటం ద్వారా, అలాగు జీవించడం ద్వారా పరలోకంలో నీ కొరకు స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నావు. And when you go there, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు there are no words for me to describe how wonderful our life is going to be. మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని వివరించడానికి నా మాటలు సరిపోవు. Like I've said, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా,
If you were thinking, well, this is end times Bible study, prophecy, and you're talking about all these things. ఓ ఈ అంత్యదినాల ప్రవచనాల గురించి కదా మనం మాట్లాడుకునేది, ఎందుకు ఈయన ఇవన్నీ చెప్తున్నాడని మీరు అనుకుంటే, Brethren, if our study of end times doesn't encourage us to live a holy life, దేవుని బిడ్డలారా, మనం అంత్యదిన ప్రవచనాలు చదువుతున్నప్పుడు అవి పరిశుద్ధ జీవితం జీవించుట కొరకు ఒకవేళ మనల్ని ప్రోత్సహించకపోతే, it's a waste of my time, it's a waste of your time. ఈ స్టడీ చేయటంలో నా సమయము మీ సమయం అంతా వ్యర్థమే. That's why I've taken the time to go through these things. అందుకొరకే వీటన్నిటిని వివరించి మీకు నేర్పించడానికి నేను ముందుకు వెళ్తున్నాను. We have spoken of a lot of things. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. Right, in the 20 odd Bible studies we've had so far. మరి దాదాపు ఒక 20 కంటే ఎక్కువగా బైబిల్ స్టడీలు మనం కొనసాగించాం. We spoke about some weighty doctrines in the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన బరువైన సిద్ధాంతాలు మనం నేర్చుకున్నాం. We have learned some doctrines which are difficult to understand. చాలా అవగాహన చేసుకోవడానికి కష్టతరమైనటువంటి డాక్ట్రిన్స్ ని, సిద్ధాంతాలను దేవుని వాక్యంలో మనం ధ్యానం చేశాం. But at the same time we must balance it with some practical understanding of the end time. అదే సమయంలో అంచె దినాల్లో ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి అవగాహన కూడా మనం కలిగి ఉండాలి. Because you see, this judgment seat of Christ that we are talking about, మనం మాట్లాడుతున్నటువంటి క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి అంశం happens in the end. అది అంత దినాల్లో జరిగేటువంటి కార్యం. It happens at the end of the church age. అది సంఘ యుగం యొక్క ముగింపులో జరుగుతున్నటువంటి సందర్భం. And we are very close to it. మరి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడటానికి అతి చేరువలో మనం ఉన్నాం. Very, very close. చాలా దగ్గరలో మనం ఉన్నాం. That's why it's important we understand these things. కాబట్టి అంచె దినాల్లో ఈ వాక్యాల అవగాహన చేసుకోవటం మనకు చాలా అవసరం. Just imagine if you go to heaven and you are the most ignorant Christian in heaven. How sad. ఊహించుకోండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు ఏమీ తెలియని క్రైస్తవుడిగా అక్కడ నిలబడి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. Everybody will be talking about these crowns and you'll say, what is that, what is this, what are you talking about? అందరూ ఈ కిరీటాల గురించి బహుమానాల గురించి మాట్లాడుకుంటూ వాటిని పొందుకుంటూ ఆనందంగా ఉంటే నీవు ఏమీ అర్థం కాని వ్యక్తిగా అమాయకుడిగా అక్కడ నిలబడి ఉంటావు. Don't want that, right? అలాంటివి మన జీవితంలో జరగొద్దు. That's why it's important we understand these things. అందుకొరకే ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవటం, అవగాహన చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. The Lord willing, from next week onwards we're going to delve deep once again into end times Bible doctrine. ప్రభు చిత్తమైతే మరి రానున్న బైబిల్ స్టడీ క్లాసెస్ లో మనం ఇంకా లోతైన అవగాహనలోనికి మనం వెళ్ళబోతున్నాం. Into how it's going to be in the tribulation and things like that. శ్రమల కాలంలో, అంచె దినాల్లో ఇంకా ఏ విధమైనటువంటి సంభవాలు ఉండబోతున్నాయో మనం నేర్చుకోబోతున్నాం. We'll talk about the Antichrist. మరి క్రీస్తు విరోధిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. We'll talk about all the judgments of God. మరి దేవుని యొక్క వివిధ రకములైనటువంటి తీర్పులను గురించి మనం నేర్చుకోబోతున్నాం. We'll talk about the marriage of the Lamb. మరి గొర్రె పిల్ల వివాహాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. The second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి నేర్చుకోబోతున్నాం. The millennial reign of Christ. మరి క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం నేర్చుకోబోతున్నాం. Eternity. నిత్యత్వమును గురించి. So before we do that, make sure that your heart is right with the Lord. వాటన్నిటిని మనం నేర్చుకోక ముందు దేవుని ఎదుట మన హృదయాన్ని మనం సరిగా ఉంచుకోవాలి. We have 10 more minutes and I can teach, but I want to stop here. ఇంకా 10 నిమిషాలు మన ముందున్నాయి. నేను బోధించగలను, కానీ ఇక్కడ నేను ఆపాలని ఆశపడుతున్నాను. Because we have come to the end of one phase in this Bible study. ఈ బైబిల్ స్టడీలో మరి ఒక ఫేజ్ మనం ముగించుకోబోతున్నాం. So we, like I've said, we had more than 20 or 21 Bible studies so far. 22, ఇది 22వ ఎపిసోడ్. So if you have any doubts about the things that we have covered so far, ఈ 22 ఎపిసోడ్స్ లో బైబిల్ స్టడీ క్లాసెస్ లో ఒకవేళ ఇప్పటివరకు విన్న వాటిలో మీకు ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే you can ask us and we'll try to answer your question. మీరు అడగవచ్చు, వాటికి మేము జవాబు చెప్తాం. Right, we have only 10 minutes, so choose your question wisely, a question which will help everybody. 10 నిమిషాలే ఉన్నాయి గనుక మరి మంచి ప్రశ్నలను అడగండి, అవి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. Anybody? Well, a lot of you come and ask me the questions after the service, so I thought I'll ask you to ask now so others also can benefit. సో చాలా మంది క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి
ప్రశ్నలు అడుగుతున్నారో అవి వారికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఇప్పుడు అందరి ముందు మీరు అడిగితే ఆ ప్రశ్నకు జవాబు అందరికీ మేలుకరంగా ఉండవచ్చు. Well, the thing is, don't think your question is silly. If it's bothering you, you ask. It's all right. నేను అడిగే ప్రశ్న ఒకవేళ పిచ్చిదేమో అని అనుకోవద్దు. అది ఒకవేళ నీ హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటే ఆ కలవరంతో నేను ఉండిపోవద్దు, తప్పకుండా అడిగేసి. Anybody? మత్తయి సువార్త 25:32లో ఒక తీర్పు ఉంది కదండి, అది ఈలో ఎక్కడ తీర్పు? అది మీరు ఇందాక ఒక చెప్పారు చూడండి. Okay. మత్తయి సువార్త 25 అధ్యాయం 32 నుంచి 33, 34 ఉంటుంది చూడండి. 30 to 35, 31. Okay. Right, 31 onwards. 31 to 34. Okay, we can read verse 31, 32 and 33. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. All right, so maybe you can read a few more verses on that. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుండు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనుండు చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైండు చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ ఎద్దుకు వచ్చితిమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులకులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. All right, so here you have what is called the judgment of the nations. జడ్జిమెంట్ The nations. మరి జనములకు తీర్పు అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. Now many preachers will preach from this and tell you this is how you will be judged. మరి చాలా మంది ప్రసంగికులు బోధిస్తూ ఈ వాక్యంలో చెప్పబడినట్టుగానే మీకు తీర్పు జరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. If you don't give to the poor, you will not get saved. మీరు పేదవారికి సహాయం చేయకపోతే మీరు రక్షించబడలేరు అని చెప్తారు. Tell me, is that salvation by faith or works? మీరు చెప్పండి, ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం కదా, రక్షణ విశ్వాసం ద్వారానా క్రియల ద్వారానా? What are they doing in Matthew 25 verses 31 to the end of the chapter? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి అధ్యాయం చివరి వరకు అక్కడ ఏం చేస్తున్నారు? Faith or works? అక్కడ విశ్వాసమా క్రియలా? క్రియలు. That's right. It's completely to do with works. అక్కడ క్రియల గురించే మనం చూస్తున్నాం. When you are raptured, నీవు పైకెత్తబడినప్పుడు you stand before the judgment seat of Christ. విశ్వాసి పైకెత్తబడిన మరుసటి క్షణమే ఎక్కడ నిలబడతాడంటే క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాడు. And then when this happens, ఎప్పుడైతే ఈ న్యాయ సింహాసనం ఎదుట నిలబడతాడో Matthew 24 and 25 begins. విశ్వాసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు భూమి మీద మత్తయి సువార్త 24, 25 అధ్యాయం ఆరంభమవుతుంది. Everything written in Matthew 24 and 25 takes place after you're gone. మత్తయి 24, 25లో రాయబడిన కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే సంఘం పైకెత్తబడినప్పుడు, అనగా మనం పైకెత్తబడినప్పుడు భూమి మీద జరిగేటువంటి కార్యాలు అవి. In the tribulation. శ్రమల కాలంలో. Now this that Jesus spoke about in Matthew 25 యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25లో మాట్లాడినటువంటి ఆ వాక్య భాగం happens at the second coming. అది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి కార్యం. Already 7 years have gone by on the earth. సంఘం పైకెత్తబడిన తర్వాత ఇప్పటికే 7 సంవత్సరాల శ్రమల కాలం ముగింపుకు వచ్చింది. Jesus has judged the church. యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చాడు. And then you have the marriage of the Lamb in heaven. ఎప్పుడైతే న్యాయపీఠం ఎదుట తీర్పు జరిగిందో
ఆ తదుపరి గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంటుంది. And at the end of 7 years, we come back with Jesus Christ to the earth. గొర్రెపిల్ల వివాహోత్సవం 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో కూడా కలిసి మనం భూమి మీదకి వస్తాం. And once you come, the first thing that happens is a war called Armageddon. మరి మనం భూమి మీద అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. And then after this war, ఈ యుద్ధము తరువాత this judgment that we have read about happens. మనం చదివినటువంటి మత్తయి 25:31 నుండి జరిగినటువంటి తీర్పు అక్కడ జరుగుతుంది. It's called the judgment of nations. మరి జనముల తీర్పు. They're going to stand before the judgment seat of Christ on the earth. ఈ జనములందరూ కూడా క్రీస్తు రెండవ రాకడలో మరి యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఎదుట వారు నిలబడతారు. Right, Jesus will sit on the throne of David. మరి దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటాడు. It's called the throne of his glory. మహిమా సింహాసనం. The throne of David is where he's sitting. ఆయన కూర్చున్నటువంటి సింహాసనం దావీదు సింహాసనం. There all the nations of the world who are remaining stand before him. అక్కడ మిగిలి ఉన్నటువంటి ప్రపంచ జనమంతా కూడా ఆ న్యాయపీఠం ఎదుట నిలబడతారు. By the way, what is the population of the earth today? మరి నేటికి భూమి మీద ఉన్నటువంటి జనాభా లెక్క ఎంత? 8 billion. 800 కోట్లు. By the end of the tribulation, శ్రమల కాలం ముగింపుకి probably only a quarter of that number of people will be left. దాంట్లో కేవలం ఒక 4 భాగాల్లో మూడవ భాగం మాత్రమే ఉండవచ్చు. Most of them will be dead. అనేకులు చనిపోతారు. Maybe just half of them will be alive. బహుశా ఒకవేళ ఉంటే ఈ జనాభా అంతట్లో సగం భాగం ఉంటారేమో. And all of them will stand before the throne of Jesus ఈ Christ. మిగిలిన జనాభా అంతా కూడా క్రీస్తు యొక్క ఈ దావీదు సింహాసనం దగ్గర నిలబడతారు. What's going to happen? ఏం జరగబోతుంది? Why are they judged? ఎందుకు వారికి తీర్పు జరుగుతుంది? They are judged for what they did with the Jews in the tribulation. శ్రమల కాలంలో వారు యూదులకు ఏమి చేశారో దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. How did they treat the Jews? వారు శ్రమల కాలంలో యూదులకు ఎలా ప్రతిస్పందించారు? You see, in the tribulation, the devil and the Antichrist will be persecuting the Jews. శ్రమల కాలంలో మరి క్రీస్తు విరోధి అపవాది యూదులకు భయంకరమైన శ్రమలు కలగజేస్తారు. And he will kill many of them. అనేక మంది యూదులను చంపివేస్తాడు. And the Jews will flee some into the wilderness. యూదులు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యంలో అక్కడిక్కడ దాక్కోవడానికి పరిగెడతారు. Some will flee to other nations. మరి కొంతమంది ఇతర దేశాల్లోనికి పారిపోతారు. And when they run away to other nations, వారు ఇతర దేశాలకు పారిపోయినప్పుడు some will welcome them, some will reject them. కొంతమంది వారిని చేర్చుకుంటారు, కొంతమంది తృణీకరిస్తారు. Because they won't have food to eat. ఎందుకంటే ఆ సమయంలో ఆ యూదులకు తినటానికి ఆహారం ఉండదు, no water to drink. తాగటానికి నీళ్లు ఉండవు. Some of them will be cast into prison. కొంతమంది చెరసాల్లో వేయబడతారు. But what will the other people do? అయితే మరి ఇతరులు వారి విషయంలో ఏం చేస్తారు? If they say, very good, you deserve it. ఓ మీకు ఇలాగే జరగాలి అని అంటే Such people అలాంటి వారు are called goats. అలా కఠినంగా వ్యవహరించినటువంటి వారు మేకలు అని పిలువబడుతున్నారు. But there are others who take care of the Jews in the tribulation. అయితే శ్రమల కాలంలో శ్రమ అనుభవిస్తున్నటువంటి యూదులను పట్టించుకునేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. We are run out of time, so I'll just give you this illustration and close. సమయం లేదు కనుక ఈ యొక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. During Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో you know what happened, right? Hitler came to power in Germany. మరి జర్మనీలో హిట్లర్ అధికారంలోనికి వచ్చాడు. When he came to power, he wanted to establish the supremacy of the Aryan race. మరి హిట్లర్ అధికారంలోనికి వచ్చినప్పుడు మరి ఈ ఆర్యనుల అధికారాన్ని తాను కలిగి ఉండాలని ఆశపడ్డాడు. And he wanted to annihilate every other inferior race. మరి ప్రతి ఒక్కరు కూడా తనకంటే తక్కువ స్థితిలో ఉండాలని ఆశపడ్డాడు. He wanted to kill all of them. ఆయన వారందరినీ కూడా చంపివేయాలనుకున్నాడు. When he saw the Jews, he said, these are the worst kind of people on earth. యూదులను చూసినప్పుడైతే హిట్లర్ అనుకున్నాడు, ప్రపంచంలో వీరు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు. We must
destroy them, not a soul should ఈ remain. యూదులందరినీ కూడా భూమి మీద నుండి పూర్తిగా నాశనం చేసేయాలనుకున్నాడు. So what did he do? ఏం చేశాడు తెలుసా? He started his pogroms, as they are called. This systematic persecution of the Jews. ఒక క్రమబద్ధమైనటువంటి హింస యూదులకు ఆయన ప్రవేశపెట్టాడు. Firstly, he said, if you're a Jew, you must wear a band on your hand with a star. మొట్టమొదటి ఏమన్నాడంటే, నీ యూదుడవైతే నిన్ను గుర్తించడానికి నీ చేతికి ఒక బ్యాండ్ ఉండాలని చెప్పాడు. They are like, in India we used to have untouchables before. మరి భారతదేశంలో అంటరాని వారిని ఎలా చూసేవాళ్ళం ఇంతకు ముందు, అలాగూ అంటరాని వారిగా పరిగణించేటువంటి వారి యూదులను. Then he went a step forward and took all their money, their businesses and everything. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి హిట్లర్ వారికి ఉన్నటువంటి వ్యాపారాలను, వారి ధనాన్ని, వారి పొలాలను, స్థలాలను అన్ని స్వాధీనం చేసుకున్నాడు. And then he went a step further and he started killing them for small mistakes. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చిన్న చిన్న పొరపాట్లు చేసినందుకు కూడా యూదులను చంపడం మొదలుపెట్టాడు. And then he said, well, now it's time. He started deporting them to what are called concentration camps. మరి కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి యూదులను మరి నాశనం చేయడానికి, బలహీనపరచడానికి ముందుకెళ్ళాడు. All men in some camps and all women in other camps. పురుషులందరూ కొన్ని క్యాంప్స్ లో, స్త్రీలందరూ వేరే క్యాంప్స్ లో. Families were divided. అంటే కుటుంబాలను వేరు చేసేసాడు. And there he started making them work without giving them food. ఆహారం పెట్టకుండా వారి చేత పని చేయించుకుంటాడు. When they died, they would just throw them into pits. మరి వారు బలహీనులై చనిపోతే వారిని గుంటల్లో పడేసేటువంటి వారు. After some time he said, it's taking too long for them to die. వీరందరూ చనిపోవడానికి చాలా సమయం పడుతుంది అనుకొని ఇంకొక అడుగు ముందుకెళ్ళాడు. And he would put them in rooms and tell them, go take a bath. మరి వారు కొన్ని గదుల్లో పెట్టి మీరు వెళ్ళి అక్కడ స్నానం చేయండి అని చెప్పేవాడు. He would put 400-500 people in one room. ఒకే రూమ్ లో 400-500 మందిని పెట్టేసేవాడు. Close the doors. ఆ డోర్ మూసేసేటువంటి. And they would release gas into వారు ఆ గదిలో ఉంచి ఆ 400-500 మంది ఉన్నటువంటి గదిలో గ్యాస్ రిలీజ్ చేసేవాడు. They are called gas chambers. ఆ గ్యాస్ చేంబర్స్ అనేటువంటి వారు. And they would die inhaling that poisonous gas. ఆ యొక్క విషపూరితమైనటువంటి వాయువును పీల్చుకొని వారందరూ చనిపోయేవారు. And when they died, వారు చనిపోయినప్పుడు they would take their hair. వారి యొక్క జుట్టు తీసుకొని, if they had golden or silver teeth, they would pluck them out. వారికి బంగారము వెండితో ఉన్నటువంటి పళ్ళు ఉంటే వాటిని పీక్కొని, they even took their skin sometimes, their fat, వారి యొక్క చర్మములను, వారి కొవ్వును కూడా కొన్నిసార్లు తీసుకొని use it to make soaps and other things, మరి సబ్బులు తయారు చేయడానికి, ఇతర పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించారు. and just throw them in pits. వారిని, చనిపోయిన వారిని అలా గుంటల్లో పడేసేవారు. Men, women, children, old people, everybody. మరి పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా అందరినీ సంహరించారు. He killed 6 million Jews. మరి 6 మిలియన్ యూదులను చంపివేశాడు. That means 60 lakhs of Jews. 60 లక్షల మంది యూదులను చంపివేశాడు. But you see, many Jews fled, they escaped. చాలా మంది యూదులు ఆ శ్రమ తాళలేక తప్పించుకొని పారిపోయారు. You know how they escaped? ఎలా పారిపోయారు తెలుసా? Many Germans, normal German citizens, helped them to escape. మరి ఆ దేశంలో ఉన్నటువంటి సాధారణమైన జర్మన్ పౌరులు వారు పారిపోవడానికి సహాయం చేశారు. When the soldiers were searching for them, they were hiding the Jews in their own house. సైనికులు యూదుల కొరకు వెతుకుతూ తిరుగులాడుచున్నప్పుడు ఈ దేశస్థులు వారిని వారి గృహాల్లో దాచిపెట్టుకొని కాపాడారు. They gave them food, they gave them water. వారికి ఆహారం ఇచ్చారు, దాహమునకు నీళ్లు ఇచ్చారు. And they helped them to escape to other countries where they would be ఇతర safe. దేశాలకు తప్పించుకొని పారిపోవడానికి సహాయం చేశారు. That's how it's going to be here. మరి అది అక్కడ ఆ విధంగా సహకరించినటువంటి వారికి ఏం జరగబోతున్నదో అక్కడ చూపించారు. Because again there's going to be a Holocaust in the tribulation. Persecution of the Jews. మరలా ఇక్కడ శ్రమల కాలంలో యూదులకు భయంకరమైనటువంటి హింస శ్రమల కాలంలో జరగబోతున్నది. It'll be 100 times worse than what happened under Hitler. హిట్లర్ కాలంలో ఎలాగైతే హింస పెట్టాడో దానికి 100 రెట్లు భయంకరమైన హింస యూదులు శ్రమల కాలంలో 7 సంవత్సరాలు అనుభవించబోతున్నారు. And at that time some people will help the Jews. ఆ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కొంతమంది యూదులకు సహాయం చేస్తారు. Give them water, give them food. వారికి ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడతారు, నీళ్ళు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. Those people, Jesus says, will be sheep. అలా సహాయం చేసినటువంటి వారిని ప్రభు ఏమని పిలిచాడంటే గొర్రెలు అని చెప్పాడు.
And those who say, oh, the Jews are hiding there, go and report to the police. ఇదిగో యూదులు అక్కడ దాక్కున్నారు, వెళ్ళి మరి పోలీసులకు తెలియజేయండి అని ఎవరైతే చెప్తున్నారో, when the Jews say, I'm thirsty, give me some water, they'll say, get out of my sight. ఓ నేను దాహముగా ఉన్నాను, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని యూదులు అడిగినప్పుడు వారిని ధృవీకరించినటువంటి వారు. Jesus says there'll be goats. వారిని మేకలని పిలిచాడు. He's going to send them to hell. వారిని నరకంలోనికి నెట్టేస్తాడు. What happens to the sheep? మరి గొర్రెలకు ఏం జరుగుతుంది? Do they go to heaven? వారు నరకానికి వెళ్తారా? No, heaven? వారు పరలోకానికి వెళ్తారా? No. They just enter the kingdom of Christ. వారు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారు. For 1,000 years they live with Christ. 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు రాజ్యంలో వాళ్ళు జీవిస్తారు. And they will be given a chance to be faithful to him. వారు ఆయనకు నమ్మకంగా ఉండటానికి వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. And if they are faithful, they will be saved. ఒకవేళ వారు నిజంగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తుకు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా రక్షించబడతారు. That's what the judgment is. It's not to do with Christians. అది క్రైస్తవులకు సంబంధించినటువంటిది కాదు. In fact, there are 7 judgments in the Bible. పరిశుద్ధ గ్రంథంలో 7 తీర్పులు ఉన్నాయి. Sometime I will mention those in the future, the Lord willing. మరి భవిష్యత్ బైబిల్ స్టడీస్ లో తప్పకుండా వాటిని కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. Let us pray. ప్రార్థన చేద్దాం.